పెట్టుకున్నానా? కానీ నువ్వు ఒప్పుకోకపోతే మాత్రం ఈ విషయం చచ్చిపోతాను. రోహిత్, ఏంటి అదోలా ఉన్నావు? ఏం లేదు ప్రీతి, ఆఫీసులో వర్క్ గురించి ఏదో ఆలోచిస్తున్నాలే. ఓ అంతేనా? రోహిత్, నేను చాలా లక్కీ కదా. ఏంటి సడన్ గా? ఎందుకు లక్కీ? నేను నీ భార్యనైనందుకు, ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టినందుకు. అంతేకాదు, ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలకి కోవెలైన ఈ దేవాలయంలో నాకు చోటు దక్కినందుకు. ఇలా చెప్పుకుంటూ పోతే నాకు అదృష్టాన్నిచ్చిన అంశాలు ఈ ఇంట్లో చాలానే ఉన్నాయి. వీటన్నిటికంటే ముఖ్యమైన లక్కీ పాయింట్ మరొకటి కూడా ఉంది. నిన్ను కాదనుకొని వెళ్లిపోయిన నన్ను మళ్లీ ఎంతో ప్రేమాభిమానాలతో కోడలిగా యాక్సెప్ట్ చేసింది కుటుంబం. నీ భార్యగా బతికే అవకాశం ఇచ్చి ఈ జీవితానికి అర్థాన్నిచ్చింది ఈ దేవాలయం. ఈ మమతల కోవెలలో ఇవాళ నేను ఒక దాన్నని గుర్తు చేసుకున్నప్పుడల్లా ఎందరికో దక్కని అదృష్టం నాకు దక్కిందని ఈ మనసెంతో మురిసిపోతుంటుంది. మీరు నా మెళ్ళో కట్టిన తాళి నా జన్మనే తరించేలా చేసింది. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్. ఏవండి, ఇవాళ మనమంతా కలిసి ఫోటో దిగుతున్నాం కదా, ఫోటోలో మీరు నేను క్యూట్ కపుల్లా ఉండాలి. సో హ్యాండ్సమ్ గా రెడీ అవ్వండి, ఓకేనా? ఓకే. చెప్తాను నీ సంగతి. ఏవండో శ్రీవారు, ఏ అనన్య, వసే అనన్య. అమ్మా, మనకి కష్టం లేకుండా కరెక్ట్ గా అదే ఇక్కడికి వస్తుంది. రెడీగా ఉండు. ఏ అనన్య. ఏంటమ్మగారు పిలుస్తున్నారు? బాబాయ్ పిలవట్లేదే, అరుస్తున్నాను. ఎందుకు? ఇదేంటి చీర? అయ్యో, దీన్నేంటి అని అడుగుతున్నాను. మరకండి. అడిగింది దీన్ని. మరకమ్మ గారు, దీన్ని ఉతకమని ఇచ్చాను కదా నీకు. వాషింగ్ మిషన్ లో వేసి కష్టపడి ఉతికానమ్మా. అవునా? అయ్యో, నేను నిన్ను కష్టపడి ఉతకమని చెబితే నువ్వు దీన్ని వాషింగ్ మిషన్ లో వేసి కష్టపడ్డావా? అసలు దీన్ని నీ చేతులతో ఎందుకు ఉతకలేదే? నా చేతులు నొప్పి పడతాయని. అబ్బా, అవునా? అంత సుకుమారమేంటి నువ్వు? ఇంత సుకుమారివి ఇళ్లలో పనిచేయడం దేనికి? నీకు ఒళ్ళొంచి పనిచేయడం చేత కాదు, కానీ జీతం మాత్రం టైంకి ఇవ్వాలా? అమ్మగారు, మా అమ్మిని అట్ట కొట్టకండి, చచ్చిపోతుంది. ఓ అవునా?
మరి ఎలా కొట్టాలి? ఇలా కొట్టనా? ఇలా కొట్టాలా? ఇలా కొట్టాలా? ఇలా కొట్టాలా? అసలు కొట్టద్దని చెప్తున్నాను తల్లి. అలా సరిగ్గా అర్థమయ్యేలా చెప్పాలి కదా. అమ్మగారు, ఈ మరికే కదా నేను నా చేతులతో స్వయంగా ఉతికి ఆరేసి తీసుకొస్తాను. త్వరగా